రాష్ట్ర పండుగ ఓణం. కేరళ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఓణం పండుగ ఆగస్టు సెప్టెంబర్ నెలలో వస్తుంది. కేరళ వాసులు ఎక్కడ ఉన్నా సరే ఈ ఓణం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఓణం పండుగలో పుక్కలం ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. పుక్కలం అంటే పూల రంగోలి. ఈ పండుగ సందర్భంగా కేరళీయులు తమ సంప్రదాయంలో భాగంగా తమ ఇళ్లలో ఇంటి ఆవరణలో అందమైన పూల రంగోలీని వేస్తారు. అదేవిధంగా బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో కేరళకు చెందిన కొందరు చిన్నారులు తమ పండుగ వేడుకల కోసం అందమైన రంగోలిని పూలతో వేశారు. అయితే తన అనుమతి లేకుండా పూల రంగోలి వేసినందుకు ఓ మహిళ ఆ రంగోలిని కాలితో తన్నుతూ చెరిపివేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళ అసభ్య ప్రవర్తనపై నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని సంపింగేహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తనిసంద్రలోని మొనార్క్ సెరెనిటీ అపార్ట్మెంట్లో తన అనుమతి లేకుండా చిన్నారులు పూల రంగోలీ గీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ తన కాలుతో పూల రంగోలీని తన్నింది. ఓణం పండుగ సందర్భంగా కేరళకు చెందిన కొందరు చిన్నారులు తమ అపార్ట్మెంట్ ముందు పూల రంగోలీ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన అనుమతి లేకుండా రంగోలీ ఎలా గీశారని సినీ నాయర్ అనే మహిళ ఆ రంగోలీని ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించింది. అసభ్యంగా ప్రవర్తించింది కూడా. ఈ వీడియో ట్విట్టర్ ఖాతాలో ఇది నిజంగా సిగ్గుచేటు ప్రవర్తన అనే క్యాప్షన్తో షేర్ చేయబడింది. వైరల్ వీడియోలో పిల్లలు గీసిన పుక్కలంపై ఒక మహిళ నిలబడి ఉంది. తన పర్మిషన్ లేకుండా ఇక్కడ రంగోలీ ఎలా వేశారంటూ ఆ అందమైన పూల రంగోలీని తన్ని చెల్లాచెదురు చేసింది. ఇలా చేస్తే తనకు ఏమి చేయాలో తెలుసు అన్నట్లుగా దురుసుగా ప్రవర్తించింది. సెప్టెంబర్ 22న షేర్ చేసిన ఈ పోస్ట్ ని 41,000 మంది చూశారు. రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక వినియోగదారు, ఆమె మనస్తత్వం మంచిగా లేదు, ఆమె మతం సంప్రదాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి అని అన్నారు. మరొకరు ఆమెను ఆమె కుటుంబాన్ని ముందుగా అపార్ట్మెంట్ నుండి తరిమి కొట్టాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.